come to a very, very important subject tonight. ఈ రాత్రి వేళ మనం చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశానికి వచ్చాం. And we are right at almost the middle of the book of the Hebrews. ఒక విధంగా మనము హెబ్రీ పత్రిక మధ్య భాగంలోకి వచ్చాం. And right there at the 7th chapter, we have subject about Melchizedek. ఈ 7వ అధ్యాయంలో మనకు మెల్కీసెదెకు అనేటువంటి అంశం ఉంది. And he was the priest of the Most High God. ఈయన ఈ మెల్కీసెదెకు అయిన సర్వోన్నతుడైనటువంటి దేవునికి యాజకుడు. And I am so surprised that God will do anything for our salvation. నాకు ఆశ్చర్యం కలిగించిన విషయం ఏంటంటే దేవుడు మన రక్షణ కోసం ఏదైనా చేయగలడు అని. So in this chapter we see the divine strategical change. ఈ అధ్యాయంలో మనం ఒక దైవికమైనటువంటి వ్యూహాత్మకమైనటువంటి మార్పును మనం చూడబోతా ఉన్నాం. And that is what Hebrews 7:1-28, the entire chapter talks about. సరిగ్గా ఈ 7వ అధ్యాయము మొత్తం కూడా ఇదే విషయం గురించి మనకు చెప్తా ఉంది. It will be very good if we read the whole chapter in Telugu, and I would request Brother Simon to read the entire chapter. It takes 2-3 minutes to read. ఈ 7వ అధ్యాయం మొత్తాన్ని కూడా మనం చదివితే బాగుంటుంది కనుక తెలుగులో మనం ఒకసారి అధ్యాయం అంతా కూడా చదువుకుందాము. దయచేసి గమనించండి. హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం. రాజులను సంహారం చేసి తిరిగి వచ్చుచున్న అబ్రహామును ఎవడు కలుసుకుని అతనిని ఆశీర్వదించనో, ఎవనికి అబ్రహాము అన్నిటిలో 10వ వంతు ఇచ్చనో, ఆ షాలేము రాజును మహోన్నతుడకు దేవుని యాజకుడైన మెల్కీసెదెకు నిరంతరము యాజకుడుగా ఉన్నాడు. అతని పేరుకు మొదట నీతికి రాజనియు తరువాత సమాధానపు రాజనియు అర్థమిచ్చినట్టి షాలేము రాజు అని అర్థం. అతడు తండ్రి లేనివాడును తల్లి లేనివాడును వంశావళి లేనివాడును జీవిత కాలమునకు ఆది అయినను జీవమునకు అంతమైనను లేనివాడై ఉండి దేవుని కుమారుని పోలి ఉన్నాడు. ఇతడెంత ఘనుడో చూడుడి. మూలపురుషుడైన అబ్రహాము అతనికి కొల్లగొన్న శ్రేష్టమైన వస్తువులలో 10వ వంతు ఇచ్చను. మరియు లేవి కుమారులలో నుండి యాజకత్వము పొందువారు తమ సహోదరులు అబ్రహాము గర్భవాసము నుండి పుట్టినను ధర్మశాస్త్రము చొప్పున వారి యొద్ద అనగా ప్రజల యొద్ద 10వ వంతును పుచ్చుకొనుటకు ఆజ్ఞ పొంది ఉన్నారు. కానీ వారితో సంబంధించిన వంశావళి లేనివాడైన మెల్కీసెదెకు అబ్రహాము వద్ద 10వ వంతు పుచ్చుకొని వాగ్దానములను పొందిన వారిని ఆశీర్వదించను. తక్కువ వాడు ఎక్కువైన వాని చేత ఆశీర్వదింపబడిన మాట కేవలం నిరాక్షేపమై ఉన్నది. మరియు లేవి క్రమం చూడగా చావునకు లోనైన వారు 10వ వంతులను పుచ్చుకొనుచున్నారు. అయితే ఈ క్రమం చూడగా జీవించుచున్నాడని సాక్ష్యం పొందిన వాడు పుచ్చుకొనుచున్నాడు. అంతేకాక ఒక విధమున చెప్పిన ఎడల 10వ వంతులను పుచ్చుకొను లేవియు అబ్రహాము ద్వారా దశమాంశములను ఇచ్చెను. ఎలాగనగా మెల్కీసెదెకు అతని పితరుని కలుసుకున్నప్పుడు లేవి తన పితరుని గర్భంలో ఉండెను. ఆ లేవీయులు యాజకులై ఉండగా ప్రజలకు ధర్మశాస్త్రం ఇవ్వబడిన గనుక ఆ యాజకుల వలన సంపూర్ణ సిద్ధి కలిగిన ఎడల అహరోను క్రమంలో చేరిన వాడని చెప్పబడక మెల్కీసెదెకు క్రమం చొప్పున వేరొక యాజకుడు రావలసిన అవసరమేమి? ఇదియు కాక యాజకులు మార్చబడిన ఎడల ఆవశ్యకముగా యాజక ధర్మము సహా మార్చబడను. ఎవని గూర్చి ఈ సంగతులు చెప్పబడినో ఆయన వేరొక గోత్రములో పుట్టెను. ఆ గోత్రములోని వాడెవడనూ బలిపీఠం వద్ద పరిచర్య చేయలేదు. మన ప్రభు యూదా సంతానము జన్మించను అనుట స్పష్టమే. ఆ గోత్ర విషయంలో యాజకులను గూర్చి మోషే ఏమీ చెప్పలేదు. మరియు శరీరానుసారముగా నెరవేర్చబడు ఆజ్ఞ గల ధర్మశాస్త్రమును బట్టి కాక నాశనము లేని జీవమునకున్న శక్తిని బట్టి నియమింపబడి మెల్కీసెదెకును పోలినవాడైన వేరొక యాజకుడు వచ్చి ఉన్నాడు. కావున మేము చెప్పిన సంగతి మరింత విస్తృతమై ఉన్నది. ఎలానగా నీవు నిరంతరము మెల్కీసెదెకు క్రమం చొప్పున యాజకుడు అయి ఉన్నావు అని ఆయన విషయమై సాక్ష్యము చెప్పబడెను. ఆ ధర్మశాస్త్రము దేనికిని సంపూర్ణ సిద్ధి కలుగ చేయలేదు గనుక ముందు ఇవ్వబడిన ఆజ్ఞ బలహీనమైనదందున నిష్ప్రయోజనమైనందున అది నివారణ చేయబడి ఉన్నది. అంతకంటే శ్రేష్టమైన నిరీక్షణ దాని వెంట ప్రవేశపెట్టబడెను. దీని ద్వారా దేవుని యొద్దకు మనము చేరుచున్నాము. మరియు ప్రమాణము లేకుండా యేసు యాజకుడు కాలేదు కనుక ఆయన మరి శ్రేష్టమైన నిబంధనకు పూట కాపాయను.
వారైతే ప్రమాణము లేకుండా యాజకులగుదురు గాని ఈయన నీవు నిరంతరము యాజకుడవై ఉన్నావని ప్రభు ప్రమాణము చేసెను, ఆయన పశ్చాత్తాపపడడు అని ఈయనతో చెప్పిన వాని వలన ప్రమాణపూర్వకముగా యాజకుడాయను. మరియు ఆ యాజకులు మరణము పొందుట చేత ఎల్లప్పుడూ ఉండ సాధ్యము కానందున అనేకులైరి గాని ఈయన నిరంతరము ఉన్నవాడు కనుక మార్పు లేని యాజకత్వము కలిగిన వాడాయను. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపన చేయుటకు నిరంతరం జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపుల్లో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడునైన ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు. ధర్మశాస్త్రము బలహీనత గల మనుషులను యాజకులనుగా నియమించిన గాని ధర్మశాస్త్రమునకు తర్వాత వచ్చిన ప్రమాణపూర్వకమైన వాక్యము నిరంతరమును సంపూర్ణ సిద్ధి పొందిన కుమారుని నియమించను కనుక ఈయన ఆ ప్రధాన యాజకుల వలె మొదట తన సొంత పాపముల కొరకు తర్వాత ప్రజల పాపముల కొరకును దినదినము బలులను అర్పింపవలసిన అవసరము గలవాడు కాడు. తను తాను అర్పించుకున్నప్పుడు ఒకసారే ఈ పని చేసి ముగించెను. Yes. Let's pray. Heavenly Father, we thank you for this great chapter, and we thank you, Lord Jesus, that you came to change the entire strategy that we might be saved. And Lord Jesus, thank you that today in heaven at the right hand side of the Father, as a high priest, you are praying for every one of us. What a consolation that, what a confidence that to bring us near to you. We bless you as we look into your word. In Jesus' name we pray. Amen. Amen. Friends, in the Old Testament, there are a lot of prototype picture of Christ. పిల్లల పాత నిబంధనలో మనకు యేసుక్రీస్తు వారిని పోలినటువంటి అనేక చిత్రాలు మనకున్నాయి. For example, Passover lamb, ఉదాహరణకు పస్కా పశువు, rock from which the water flow, ఏ రాతి నుండి అయితే నీళ్లు వచ్చాయో ఆ రాయి, and Moses as he lifted up the serpent on a pole. మోషే పైకి ఎత్తినటువంటి ఆ సర్పము, ఒక స్తంభం మీద ఎత్తినటువంటి సర్పము. Jesus himself explained the meaning of that in John chapter 3 while talking to Nicodemus. యేసు ప్రభు వారు నికోదేముతో మాట్లాడుతున్నప్పుడు ఆయనే స్వయంగా ఈ యొక్క సర్పాన్ని ఎత్తడం అనేటువంటి దాని గురించి వివరించారు. Jesus is the spiritual manna that was given from heaven. శాశ్వతంగా ఇవ్వబడినటువంటి ఆత్మ సంబంధమైనటువంటి మన్నా యేసుక్రీస్తు ప్రభువే. Jesus said, I am the bread of heaven. యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పారు కదా, నేనే పరలోకము నుండి వచ్చినటువంటి ఆహారము అని చెప్పాడు. I am the light of the world. నేను లోకమునకు వెలుగై ఉన్నాను అని చెప్పాడు. So to present Jesus Christ, Bible give a lot of prototype picture. కనుక యేసుక్రీస్తు ప్రభువారిని మనకు పరిచయం చేయడం కోసము బైబిల్ అనేకమైనటువంటి చిత్రాలను మనకు అందిస్తా ఉంది. Jesus said, I am the true vine. యేసు ప్రభువారు అన్నారు, నేను నిజమైన ద్రాక్షవల్లిని. I am the good shepherd. నేను గొర్రెలకు మంచి కాపరిని. And he said, I am the door. అలాగే నేనే ద్వారమును అని కూడా ఆయన చెప్పాడు. So various picture we see and understand the work and the function and the ministry of our Lord Jesus Christ. కనుక ఆ విధమైనటువంటి చిత్రాల ద్వారా మన ప్రభువైన యేసుక్రీస్తు వారు చేసినటువంటి పనిని, ఆయన యొక్క పరిచర్యను మనం అర్థం చేసుకోగలుగుతున్నాం. He appeared also many times in the Old Testament. పాత నిబంధనలో కూడా ఆయన అనేక సార్లు ప్రత్యక్షమయ్యారు. The Lord came to visit Abraham with all the three visitors who came in Genesis 18. ఆదికాండం 18వ అధ్యాయంలో మనం చూస్తే అబ్రహామును దర్శించడం కోసం ప్రభువు తన ముగ్గురుతో కలిసి రావడం మనం చూస్తాం. Bible says that Jesus in the Old Testament that he is the Lion of Judah. పాత నిబంధనలు గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు యూదా గోత్రపు సింహముగా మనకు పరిచయం అవుతున్నారు. Another picture, he is the Lamb of God. మరొక చిత్రము దేవుని గొర్రెపిల్ల. We see in the book of Judges, angel of the Lord came to visit Gideon.
న్యాయాధిపతుల గ్రంథంలో చూస్తే మనకు గిద్యోను దర్శించడానికి దేవదూత రూపంలో ప్రభు దూతగా ఆయన దిగొచ్చాడు. Jesus appeared in the fire when the Shadrach, Meshach, Abednego were thrown in the oven. షద్రకు మేషకు అబేద్నెగోలను అగ్నిగుండంలో తోసివేయబడినప్పుడు ఆయన యేసుక్రీస్తు ప్రభువారు వారితో కూడా కనిపించాడు. Daniel 3:25 says, Son of God came to their rescue. దానియేలు 3:25 దేవుని కుమారుడు వారిని తప్పించడానికి వచ్చాడు. Bible says he is the branch, Isaiah 4:2. యెషయా గ్రంథం 4:2 ఆయన కొమ్మగా చెప్పబడ్డాడు. And then Joshua 5:13 to 15, the commander of the Lord's army came to meet Joshua. అలాగే యెహోషువ గ్రంథం 5:13-15 యెహోవా దేవుని యొక్క సైన్యాధ్యక్షుడు యెహోషువను కలుసుకోవడానికి వచ్చినట్టుగా చూస్తాం. So all these pictures give us the Lord has never left this world, whether Old Testament or New Testament. కనుక ఈ చిత్రాలన్నిటి ద్వారా మనకు అర్థమయ్యేటువంటి విషయం ఏంటంటే పాత నిబంధనలో కానీ క్రొత్త నిబంధనలో కానీ ప్రభువారు ఎప్పుడు కూడా ఈ లోకాన్ని విడిచి వెళ్ళలేదు. Then Isaiah looked at Lord Jesus and he clearly defined about the suffering servant. అలాగే దానియేలు గనుక మనం యెషయా గమనించినట్లయితే మన ప్రభువారిని చూసి ఆయన స్పష్టంగా ఆయన శ్రమ నొందినటువంటి బాధ నొందినటువంటి సేవకుడిగా వర్ణించాడు. Jesus was a man of sorrow. యేసు ప్రభువారు ఆయన మరి శ్రమ పొందినటువంటి లేక దుఃఖం పొందినటువంటి వాడు. Book of Hebrews says that he prayed with tears and agony. హెబ్రీ గ్రంథంలో మనం గమనించినట్లయితే ఆయన కన్నీటితోనూ వేదనతోనూ ప్రార్థన చేశాడని మనం చూస్తాం. Why? ఎందుకని? Because one of the disciples denied him. ఎందుకంటే ఆయన శిష్యుల్లో ఒకరు విడిచిపెట్టారు. Another sold him out. ఇంకొకడైతే ప్రభువారిని అమ్మేశాడు. And all the people who were following him one day, they shouted, "Crucify him." యేసు ప్రభువారిని వెంబడించిన వారిలో చాలా మంది ఒక దినాన ఆయన్ని సిలువ వేయండి అని కేకలు వేశారు. So truly he was a suffering servant of the Lord. కనుక నిజంగానే ఆయన శ్రమ పొందినటువంటి దేవుని సేవకుడిగా ఉన్నాడు. Now when we come to the parallel of the priesthood of Melchizedek, we see only 3 books in the Bible explain about him. ఇప్పుడు మెల్కీసెదెకు క్రమము యాజక క్రమాన్ని గురించి మనం గమనిస్తున్నప్పుడు దీని గురించినటువంటి ప్రస్తావన కేవలం బైబిల్లో 3 గ్రంథాల్లోనే ఉంది. And we need to understand that how come Jesus is explained to us in the order of Melchizedek. అయితే మనం గమనించాల్సిన విషయం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారిని మెల్కీసెదెకు క్రమం చొప్పున ఆయన ఎందుకు వర్ణించాల్సి వచ్చింది? Jesus never came in the order of Aaron. యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడు కూడా అహరోను క్రమంలో రాలేదు. Such is important subject, but only Genesis, Psalms and Hebrews talk about. అయితే ఇంత ప్రాముఖ్యమైనటువంటి అంశం గురించి కేవలం ఆదికాండము, కీర్తనలు అలాగే హెబ్రీ పత్రికలోనే మనం చూస్తాం. Genesis talks about very briefly when Abraham met him. ఆదికాండం గమనించినట్లయితే ఈ మెల్కీసెదెకు గురించి ఆయన అబ్రహామును కలిసినప్పుడు గురించినటువంటి క్లుప్తంగా ప్రస్తావన ఉంటుంది. Old Testament was many places it was silent and quiet till the book of Psalm again give a glimpse. కీర్తన గ్రంథం వచ్చే వరకు కూడా పాత నిబంధన గ్రంథము ఈ మెల్కీసెదెకు గురించి మౌనం వహించినట్టుగా చూస్తాం. And we know that this Melchizedek is a very important religious significance. అయితే ఈ మెల్కీసెదెకు అనేటువంటి వ్యక్తి ఒక మతపరమైనటువంటి ఎంతో ప్రాముఖ్యత కలిగినటువంటి వ్యక్తిగా మనం చూస్తాం. But it doesn't say much. అయితే దాని గురించి ఆయన గురించి ఎక్కువగా చెప్పబడలేదు. But much later in the book of Hebrews, Melchizedek is shown as a case study for Jesus's priesthood. అయితే చాలా కాలం తర్వాత హెబ్రీ పత్రికలోకి వచ్చేసరికి యేసు ప్రభువారి గురించినటువంటి యాజక ధర్మం గురించి చెప్పడానికి ఈ మెల్కీసెదెకు గురించి ఎక్కువగా ప్రస్తావించబడింది.
it is the background for Jesus. ఇది యేసుక్రీస్తు ప్రభువారి యొక్క నేపథ్యం. The entire life of Christ had something base in the Old Testament. యేసుక్రీస్తు ప్రభువారి జీవితానికి సంబంధించినదంతా కూడా పాత నిబంధనలో ఒక పునాదిగా మనం చూస్తాం. And so when Melchizedek came, Jesus, book of Hebrews says he is a kind of Melchizedek. క్రొత్త నిబంధనలోకి వచ్చేసరికి యేసుక్రీస్తు ప్రభువారి గురించి చెప్తూ ఆయన ఒక విధమైనటువంటి మెల్కీసెదెకు క్రమంలో ఉన్నాడు అని చెప్తా ఉంది. NT speaks more than the Old Testament. అయితే పాత నిబంధన కంటే ఎక్కువగా క్రొత్త నిబంధనలో ఈయన గురించి మాట్లాడుతూ ఉన్నారు. And both the testament shows the ministry of Jesus on the cross. అయితే పాత నిబంధన అయినా క్రొత్త నిబంధన అయినా రెండు నిబంధనలు కూడా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిలువ మీద జరిగించిన పరిచర్య గురించి చెప్తా ఉన్నాయి. The Old Testament does not talk much about Melchizedek, as I said. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా మెల్కీసెదెక్ గురించి పాత నిబంధన అంత ఎక్కువగా చెప్పడం లేదు. It just gives a few verses and leave it there till the Hebrews gave the full explanation. పాత నిబంధనలో కేవలం ఈ మెల్కీసెదెక్ గురించి కొన్ని వచనాల్లో మాత్రం చెప్పబడింది. ఆ తర్వాత హెబ్రీ పత్రికలో ఆయన గురించి సంపూర్ణమైనటువంటి వివరణ మనకుంది. Only 10 times in the Bible the Melchizedek name is mentioned. బైబిల్లో కేవలం 10 సార్లు మాత్రమే మెల్కీసెదెకు అనే పేరు ప్రస్తావించబడింది. Once in Genesis and another time in Psalm 110:4. ఒకసారి ఆదికాండంలోను ఆ తర్వాత కీర్తనలో 110 కీర్తనలో ప్రస్తావించబడింది. But book of Hebrews speaks more of his priesthood. అయితే హెబ్రీ గ్రంథము ఆయన యొక్క యాజకత్వం గురించి ఎక్కువగా మాట్లాడుతోంది. Now we need to understand the general position of this portion of the scripture. అయితే ఈ యొక్క వాక్య భాగం గురించినటువంటి ఒక పాత నిబంధనలోని ఒక సాధారణమైనటువంటి దాని యొక్క స్థితిని గురించి లేక స్థానం గురించి మనం అర్థం చేసుకోవాలి. In the Old Testament there was only 2 ways to approach God. పాత నిబంధనలో దేవుని దగ్గరకు వెళ్ళడానికి కేవలం 2 మార్గాలు ఉన్నాయి. Number 1, and the first one was the law. మొట్టమొదటిది ఏంటంటే ధర్మశాస్త్రం. As long as the people faithfully observed the law, they could relate to God. ప్రజలు ఈ యొక్క ధర్మశాస్త్రాన్ని నమ్మకంగా పాటించినంత కాలము దేవునితో వారికి సంబంధం ఉండేది. And they felt the door to God's presence was open to them. అలాగా ధర్మశాస్త్రాన్ని పాటించినంత కాలం వారికి దేవుని యొద్దకు వెళ్ళడానికి ద్వారాలు తెరిచి ఉండేవి. But friends sadly say that their access to God were interrupted due to their own sin and rebellion. అయితే విచారకరమైనటువంటి విషయం ఏంటంటే వాళ్ళు చేసినటువంటి పాపాన్ని బట్టి వాళ్ళ యొక్క తిరుగుబాటును బట్టి దేవుని దగ్గరకు వాళ్ళ వెళ్ళేటువంటి అవకాశం తగ్గించబడింది లేక దానికి అంతరాయం కలిగింది. So law did not help much. కనుక ధర్మశాస్త్రం వారికి ఎక్కువగా పెద్దగా ఉపయోగపడలేదు. Second option was the priesthood and the whole sacrificial system. రెండో మార్గం ఏంటంటే ఈ యాజకత్వము ఆ తర్వాత ఈ యొక్క బలి అర్పణలకు సంబంధించినటువంటి విధానం అంతా కూడా. If you look at the biblical dictionary, you will find the Latin word for priest is pontifex. మనం కనుక బైబిల్కి సంబంధించినటువంటి నిఘంటు పరిశీలన చేస్తే ఈ యాజకుడు అనేటువంటి పదానికి ఉన్నటువంటి మాట ఏంటంటే pontifex అనేటువంటి మాట. And pontifex means the bridge builder between men and God. ఈ pontifex అనేటువంటి పదానికి అర్థం ఏంటంటే దేవునికి మనిషికి మధ్య వారధిని కట్టేవాడు అని అర్థం. And Jesus did exactly, he was a kind of a bridge between man and God. యేసుక్రీస్తు ప్రభువారు సరిగ్గా ఇదే చేశారు. ఆయన మనిషికి దేవునికి మధ్య ఒక వారధిగా నిలిచారు. Thousands and millions of animals were sacrificed in order to reach God. దేవుని దగ్గరకు మనిషి వెళ్ళడం కోసము వేలాది లక్షలాది పశువులు వధించబడ్డాయి. But their fellowship with God was interrupted and their access to God was barred. అయితే దేవునితో వారి సహవాసానికి అంతరాయం జరిగింది.
ఆ తర్వాత దేవుని దగ్గరకు వెళ్లేందుకు వారి మార్గం మూసివేయబడింది. If they gave the correct and the right offering and sacrifice to God, then the breach of the law was atoned. అయితే వారు గనుక సరైనటువంటి అర్పణలు అర్పించి సరైన విధంగా ధర్మశాస్త్రాన్ని గనుక పాటించినట్లయితే అప్పుడు వాళ్లకు దేవునితో లేకపోతే ఆ యొక్క ప్రాయశ్చిత్తం అనేటువంటి జరుగుతూ ఉండేది. And they felt that their fellowship with God was restored and barrier was removed. ఆ విధంగా చేసినప్పుడు దేవునితో వారి సహవాసం పునరుద్ధరించబడింది. ఆ తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళడానికి ఉన్నటువంటి అడ్డంకులు కూడా తొలగించబడ్డాయి. But it was only their satisfaction. అయితే ఇది కేవలం వారికి తృప్తినిచ్చే విధంగా మాత్రమే ఉంది. Neither law helped nor millions of sacrifice helped. వారికి దేవుని దగ్గరకు వెళ్ళడం కోసము అటు ధర్మశాస్త్రం సహాయపడలేదు, అలాగే వేలాది బలులు కూడా వారికి సహాయం చేయలేకపోయాయి. Both the law and the sacrificial system could not do to restore the lost relationship with God. దేవునితో వాళ్ళు కోల్పోయినటువంటి సంబంధాన్ని పునరుద్ధరించడంలో ఇటు ధర్మశాస్త్రం కానీ బలులు కానీ ఏవి కూడా వారికి సహాయం చేయలేకపోయాయి. Because of the horrible effect of sin. ఎందుకంటే పాపం యొక్క భయానకమైనటువంటి ప్రభావాన్ని బట్టి ఆ విధంగా జరిగింది. We all know the Bible very clearly defined that all have sinned and fall short of the glory of God, Romans 3:23. మనందరికీ బాగా తెలిసినట్టుగా రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనంలో చూసినట్లు మనమందరం కూడా పాపం చేసి దేవుడను గ్రహించు మహిమను పొందలేకపోతూ ఉన్నాం. So throughout the ages, people came back to the same place and they found there's no hope. కనుక తరతరాలుగా మనం చూస్తూ ఉంటే ప్రజలు పదే పదే అక్కడికే వస్తున్నారు, కానీ దానివల్ల ఎలాంటి ప్రయోజనం ఎలాంటి నిరీక్షణ వాళ్లకు లేకుండా పోయింది. That is why the author of the book of Hebrew tells the Jews, listen, you need a new system, you need a different priesthood to make it a very new and effective sacrifice. అందుకనే ఈ హెబ్రీ గ్రంథకర్త యూదులకు వారికి ఏం చెప్తున్నాడంటే, మీకు ఇప్పుడు నా మాట వినండి, మీకు ఇప్పుడు ఒక క్రొత్త విధానం, ఒక నూతనమైనటువంటి భిన్నమైనటువంటి యాజక ధర్మము బలి అర్పణ కావాలి అని చెప్తా ఉన్నాడు. There is a great needed a change. వాళ్లకు అవసరమైనటువంటి గొప్ప మార్పు ఒకటి కావాలి. And then the author finds that Jesus Christ is the perfect priest. అప్పుడు ఈ గ్రంథకర్తకు అర్థమైన విషయం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారే ఒక పరిపూర్ణమైనటువంటి యాజకుడు అని అర్థం చేసుకున్నాడు. In 7:25 he says that he is able to save us completely. 7:25లో మనం చూస్తే ఆయన వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు అని చెప్తాడు. Because Jesus became a priest for a different order, and that order of Melchizedek. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు ఒక వేరే విధమైనటువంటి యాజకుడిగా అయ్యాడు, వేరే క్రమానికి చెందినటువంటి యాజకుడు అయ్యాడు. ఆ క్రమము మెల్కీసెదెకు క్రమం. That was not his idea. అది ఆయన చేసినటువంటి ఆలోచన కాదు. He got the whole concept from Psalm 110 and from Genesis 14. ఇదంతా కూడా ఆయనకు 110వ కీర్తన 4వ వచనం నుండి అలాగే ఆదికాండం 14వ అధ్యాయంలో మనం ఆయన ఈ ఆలోచన పొందాడు. So friends, as I said, that the basic foundation of the priesthood ministry of Christ has a background in the Old Testament. కనుక యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పరిచర్య అంతటికి ఆయన యొక్క యాజక ధర్మం అంతటికి కూడా నేపథ్యాన్ని మనం పాత నిబంధనలో చూస్తాం. Jesus Christ is the greater high priest. యేసుక్రీస్తు ప్రభువారు గొప్ప ప్రధాన యాజకుడు. And the way to God is completely changed because of Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారిని బట్టి దేవుని యొద్దకు వెళ్ళేటువంటి మార్గం పూర్తిగా మారిపోయింది. Oh, what a joy for us that we can today really reach out to God because of our Lord Jesus Christ. మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని బట్టి ఈ రోజున మనం దేవుని దగ్గరికి ఎంత సునాయాసంగా వెళ్ళగలుగుతున్నామంటే నిజంగా మనం సంతోషించాల్సినటువంటి విషయం ఇది. That is why I said at the very beginning
that for God it is a total strategical change. అందుకని నేను ఆరంభంలోనే చెప్పాను, ఈ విషయంలో దేవుడు ఒక నూతనమైనటువంటి వ్యూహాత్మకమైనటువంటి మార్పును చేపట్టాడు. And we need to understand these three important points. కనుక మనం ఈ మూడు ప్రాముఖ్యమైనటువంటి అంశాలను గుర్తుపెట్టుకోవాలి. Number one, the change of our approach to God is illustrated in the historical event of Melchizedek. మొట్టమొదటి విషయం ఏంటంటే, మనం దేవుని యొద్దకు వెళ్ళేటువంటి ఆ క్రమము ఈ యొక్క మెల్కీసెదెకు అనేటువంటి చారిత్రకమైనటువంటి విషయంలో మనకు వివరించబడింది. That is what 1-2 verse 3 says. అదే 7వ అధ్యాయం మొదటి 3 వచనాలు మనకు చెప్తా ఉన్నాయి. The second change is change of our approach to God is seen in the superiority of Melchizedek priesthood. రెండవ మార్పు ఏంటంటే, ఈ మెల్కీసెదెకు యాజక క్రమంలో ఉన్నటువంటి ఆ యొక్క శ్రేష్టతలో మనం దేవుని దగ్గరకు వెళ్ళే విషయంలో ఆ మెల్కీసెదెకు యాజకత్వంలో ఉన్న శ్రేష్టత్వంలో ఉన్నటువంటి మార్పు. Right, that is written in the verse 4-10. అది 4 నుండి 10 వచనాల్లో మనకు రాయబడింది. So this is the second change of our approach to God. ఇది దేవుని యొద్దకు మనం వెళ్ళే విషయంలో జరిగినటువంటి రెండవ మార్పు. The third change came of our approach to God is seen in and through Jesus Christ. దేవుని యొద్దకు మనం వెళ్ళేటువంటి క్రమంలో వచ్చినటువంటి మార్పు మనం యేసుక్రీస్తు ప్రభువారిలో చూస్తాం. So this whole 7th chapter is very important. కనుక ఈ 7వ అధ్యాయం అంతా కూడా చాలా ప్రాముఖ్యమైనది. Verse from 11-24 it talks about Jesus Christ. 11వ వచనం నుండి 24 వరకు యేసుక్రీస్తు ప్రభువారి గురించి మాట్లాడుతూ ఉంది. And this all changes explain how God planned for it and how in a new way now we can approach God. కనుక ఇవన్నీ కూడా దేవుడు ఎలాంటి మార్పు చేశాడు, మనం దేవుని యొద్దకు ఎలా వెళ్ళగలము అనేటువంటి విషయాలను వీటి ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. This whole week when I was thinking, meditating this, I mean, see, I really rejoice in the presence of God. What is the true meaning of Jesus Christ? True meaning of Christmas? నేను గత వారం అంతా కూడా నేను ఈ విషయం గురించి ధ్యానిస్తున్నప్పుడు, ఆలోచన చేస్తున్నప్పుడు నిజంగా ఎంతో సంతోషించాను. ఎందుకంటే క్రిస్మస్ కున్నటువంటి నిజమైనటువంటి అర్థం ఏమిటి అనేది నేను ఆలోచించాను. Christmas is nothing rather than Son of God came to change the entire order of our approach to God. క్రిస్మస్ అంటే ఏమిటో కాదు, మనం దేవుని యొద్దకు వెళ్ళేటువంటి మొత్తం ఈ క్రమం మొత్తాన్ని మార్చడానికి దేవుని కుమారుడు ఈ లోకానికి రావడమే క్రిస్మస్. That is why Jesus Christ incarnated to be the great high priest in the order of Melchizedek. అందుకనే మెల్కీసెదెకు యాజక క్రమం చొప్పున యేసుక్రీస్తు ప్రభువారు నరావతారిగా ఈ లోకంలోకి జన్మించాడు. In the Old Testament was one way it was coming, but now the Lord changed the order how to approach God. పాత నిబంధనలో మనం చూస్తే అది మన దగ్గరకు వస్తా ఉన్నటువంటి విధానంలో యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి ఆ మొత్తం క్రమాన్నే మార్చేశారు. That is why very profoundly Jesus said, I am the way and the truth and the life. No one can come to the Father except through me. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు చాలా గట్టిగా చెప్పిన మాట ఏంటంటే, నేనే మార్గము సత్యము జీవమునైనాను, నా ద్వారా తప్ప ఎవడను తండ్రి వద్దకు రాడు అని చెప్పారు. Because that the order to approach God has been totally changed. ఎందుకంటే దేవుని దగ్గరకు వెళ్ళేటువంటి ఆ క్రమం ఏదైతే ఉందో అది పూర్తిగా మార్చివేయబడింది. That is why Jesus said, and the Bible says, the salvation is found in no one else, for there is no other name under heaven given to men by which we must be saved. అందుకనే మనం అపోస్తల కార్యం 4వ అధ్యాయం 12వ వచనంలో చూస్తే, ఆకాశం క్రింద ఇవ్వబడినటువంటి ఏ నామము క్రిందను మనకు రక్షణ దొరకదు అని చెప్పబడింది. And these two verses, at least, which I mentioned here, is very, very clearly explain that without Jesus, there's no salvation. కనుక కనీసం ఈ 2 వచనాలు మనం జాగ్రత్తగా గమనించినట్లయితే యేసుక్రీస్తులో తప్ప మనకు వేరే విధంగా రక్షణ లేదు అని అర్థమవుతోంది.
Now we will little more describe about these changes. ఈ జరిగినటువంటి మార్పుల గురించి మరికొంత మనం వివరిస్తాం. The change of approach to God is illustrated in the historical event of Melchizedek. దేవుని దగ్గరకు వెళ్ళేటువంటి క్రమంలో వచ్చినటువంటి మార్పు ఈ మెల్కీసెదెకు అనేటువంటి చారిత్రాత్మకమైనటువంటి సంఘటనలో మనకు వివరించబడతా ఉంది. When Lot, Abraham's nephew, was kidnapped, he took 318 trained warriors and beat all the 4 kings. అబ్రహాము బంధువైనటువంటి లోతును వేరే వాళ్ళు అపహరించుకొని వెళ్ళిపోయినప్పుడు అబ్రహాము తన దగ్గర శిక్షణ పొందినటువంటి 318 మందిని తీసుకెళ్లి అక్కడ ఉన్న 4 రాజుల్ని కూడా జయించి లోతు కుటుంబాన్ని తీసుకొని వచ్చాడు. He saved Lot and his family. He also collected lot of spoil and get back to Canaan. లోతుని తన కుటుంబాన్ని కూడా రక్షించాడు, కాపాడాడు. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి దొరికినటువంటి ఆ యొక్క కొల్ల సొమ్మంతటిని కూడా తీసుకొని కానానుకు తిరిగి వచ్చాడు. As he was returning victoriously, Melchizedek, who was contemporary of Abraham, met him on the way. ఆ విధంగా అబ్రహాము కానానుకు వస్తున్నటువంటి క్రమంలో దారిలో ఆయనకు సమకాలికుడైనటువంటి మెల్కీసెదెకు అనేటువంటి రాజును కలిశాడు. It was a divine interaction. It was a divine approach and recognition of Melchizedek. ఇది ఒక విధమైనటువంటి దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి లేక మెల్కీసెదెకును గుర్తించడానికి దేవుడు ఏర్పరిచినటువంటి ఒక సంఘటన. And this is the first time that we learn about Melchizedek. మెల్కీసెదెకు గురించి మనకు మొట్టమొదటిసారి మనం తెలుసుకుంటూ ఉన్నాం ఇక్కడ. Somehow Abraham understood of his nature and of his quality. ఏదో విధంగా అబ్రహాముకు ఆయన యొక్క స్వభావము, ఆయన యొక్క లక్షణాలు అర్థమయ్యాయి. And he gave Melchizedek the 10th of his whole lot of material thing that he won. తను సంపాదించుకున్నటువంటి ఆ కొల్ల సొమ్ములో ఉన్నటువంటి తన దగ్గర ఉన్నటువంటి మొత్తంలో కూడా ఆయనకు కొంత భాగాన్ని ఇచ్చాడు. So the Hebrew Christians who knew their Old Testament story and their man of faith Abraham, that he recognized Melchizedek is a superior. కనుక ఈ పాత నిబంధన లేక హెబ్రీలైనటువంటి వారందరికీ కూడా వారి పితరుడు చేసినటువంటి పని తర్వాత ఆయన ఎవరికైతే ఇచ్చాడో ఆయన అందరికంటే కూడా శ్రేష్టమైనటువంటి వాడు అనేటువంటిది అర్థమైంది. And the author is always interested to explain to them that how Jesus is superior than anybody else. ఈ గ్రంథకర్తకు ముఖ్యమైన విషయం ఏంటంటే మిగతా వాళ్ళందరికంటే అన్నిటికంటే కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఎలా శ్రేష్టమైన వాడో వివరించడమే చాలా ముఖ్యం. Earlier he explained that Jesus is superior to Moses. అంతకు ముందు మనం గమనించినట్లయితే యేసు ప్రభువారు మోషే కంటే గొప్పవాడు అని వర్ణించాడు. Is superior than Joshua. యెహోషువ కంటే కూడా గొప్పవాడని వర్ణించాడు. He is superior than Aaron and all other priests. అహరోను కంటే మిగతా యాజకులందరికంటే గొప్పవాడని వివరించాడు. So very forcefully he explained that in order that truth must enter into their whole thinking process. కనుక ఈ హెబ్రీ విశ్వాసుల యొక్క ఆలోచన విధానంలో మొత్తంలో మార్పు రావడం కోసము చాలా బలంగా ఈ విషయాలన్నీ కూడా హెబ్రీ గ్రంథకర్త చెప్తూ వచ్చాడు. So the second change came when we understand how to approach God is seen in the superiority of Melchizedek. కనుక దేవుని దగ్గరకు మనం వెళ్ళేటువంటి మార్గాన్ని అర్థం చేసుకోవడంలో రెండవ మార్పు ఏంటంటే ఈ యొక్క మెల్కీసెదెకు యాజకత్వంలో ఉన్నటువంటి శ్రేష్టత్వం. I don't know why Melchizedek had no recorded family. మెల్కీసెదెకు కుటుంబం సంబంధించినటువంటి వివరాలు ఏమీ లేకపోవడం ఎందుకో మరి నాకు తెలియదు. So it was presumed that he was an eternal priest just like the Son of God. అందుకనే ఆయన కూడా కుమారుని వలె ఒక నిత్యమైనటువంటి యాజకుడు అని మనకు అర్థమవుతా ఉంది. But the question comes, how can it be said that he was eternal? అయితే
ఇప్పుడు మనకు వచ్చేటువంటి ప్రశ్న ఏంటంటే ఆయన శాశ్వతుడైనటువంటి యాజకుడు అని మనం ఎలా చెప్పగలం? As far as the people are concerned, they had no, uh, they do not know anything about his genealogy. మానవ రీత్యా కనుక ఆలోచిస్తే అతనికి సంబంధించినటువంటి వంశావళి ఎవరికి కూడా తెలియదు. There was no record of his roots. తన మూలాలు ఏంటో కూడా ఏ విధమైనటువంటి విషయాలు మనకు తెలియదు. And this is very unusual. ఇది చాలా అసాధారణమైనటువంటి విషయం. Because in those days it was important for priests to have a record of his genealogy. ఎందుకంటే ఆ రోజుల్లో ఒక యాజకుడిగా, ఒక వ్యక్తి యాజకుడిగా ఉండాలి అంటే తన యొక్క వంశావళి క్రమం మొత్తం కూడా ఎంతో ప్రాముఖ్యమైనదిగా ఉండేది. Man cannot be priest unless he produce a certificate of pedigree going back to Aaron. ఒక వ్యక్తి యాజకుడు కావాలంటే ఖచ్చితంగా తన దగ్గర నుంచి అహరోను వరకు తన యొక్క వంశావళి క్రమం మొత్తం కూడా తను చెప్పగలిగి ఉండాలి. Yet we know Melchizedek had none. అయితే మెల్కీసెదెకు ఇవన్నీ కూడా ఏమీ లేవని మనకు తెలుసు. No, his genealogy is not recorded in the book of Genesis or Chronicles. ఆదికాండంలో కానీ లేకపోతే దినవృత్తాంతాల గ్రంథంలో కానీ అతనికి సంబంధించినటువంటి ఏ వంశావళి కూడా నమోదు చేయబడలేదు. But he had a high position and was like the Son of God, but not the Son of God. అయితే ఆయనకు చాలా ఉన్నతమైనటువంటి స్థాయి ఉండింది. ఒక విధంగా దేవుని కుమారుడుగా ఉన్నాడు, కానీ దేవుని కుమారుడు కాదు. This we must be very clear. ఈ విషయం మనకు చాలా స్పష్టంగా అర్థం కావాలి. Bible says here, book of Hebrew, he was like the Son of God, but he was not the Son of God. హెబ్రీ గ్రంథం ఏం చెప్తుందంటే ఆయన దేవుని కుమారుని వలె ఉన్నాడు, కానీ దేవుని కుమారుడు కాదు అని చెప్తా ఉంది. So please don't get confused between Melchizedek and Jesus Christ. కనుక ఈ మెల్కీసెదెక్ యేసుక్రీస్తు ప్రభువారికి మధ్య మీరు ఏమాత్రం కన్ఫ్యూజన్ కు గురి కావద్దు. Only difference is that the Melchizedek's priesthood is very different than Aaronic priesthood. ఒకే ఒక వ్యత్యాసం ఏంటంటే అహరోను యాజక ధర్మానికి ఆ తర్వాత మెల్కీసెదెకు యాజక క్రమానికి కొంత వ్యత్యాసం ఉంది. Aaronic priesthood depended on the genealogical descent. అహరోను యాజక క్రమం ఒక వంశావళికి సంబంధించినటువంటి దాని మీద ఆధారపడి ఉంది. But Melchizedek's the priesthood depended upon the personal qualification alone. అయితే మెల్కీసెదెకు యొక్క యాజక ధర్మము అంతా కూడా తన వ్యక్తిగతమైనటువంటి యోగ్యతలపైనే ఆధారపడి ఉంది. He is a type of Christ. ఆయన ఒక విధంగా యేసుక్రీస్తు ప్రభువారికి సాదృశ్యంగా ఉన్నాడు. But he is not the Christ. అయితే ఆయన క్రీస్తు కాదు. But because he had no genealogy or record, that does not mean he was not a man. అయితే ఆయనకు ఒక వంశావళి కానీ ఆయనకు ఒక క్రమం అది లేదు అన్నంత మాత్రాన ఆయన మనిషి కాకుండా పోలేదు. Otherwise he could not have served as a priest. అలాగైతే ఆయన యాజకుడిగా సేవ చేసి ఉండేవాడు కాదు. Because the scripture does not give any of his root or record, he stand like a type of eternal priest. దేవుని వాక్యంలో అతని గురించినటువంటి వంశావళి క్రమం కానీ అతని గురించి వివరాలు ఏమి లేవు కాబట్టి మనం ఆయన యేసుక్రీస్తు ప్రభువారికి సాదృశ్యంగా చెప్పుకుంటున్నాం. So Hebrews contrast the lineage based upon priesthood of Aaron with Melchizedek. అందుకనే హెబ్రీ గ్రంథము అహరోను క్రమానికి అలాగే మెల్కీసెదెకు యాజక క్రమానికి ఒక వ్యత్యాసాన్ని మనకు చూపిస్తా ఉంది. See, Jesus is not from the order of Aaron. యేసుక్రీస్తు ప్రభువాన్ని గమనించినట్లయితే ఆయన అహరోను యాజక క్రమానికి చెందినటువంటి వాడు కాదు. But he is from the order of Melchizedek. అయితే ఆయన మెల్కీసెదెకు యాజక క్రమానికి చెందినటువంటి వాడు. And I have another small chart here to explain that. ఈ విషయాన్ని మీకు వివరించడం కోసం నేను ఒక చిన్న చార్ట్ మీకు చూపిస్తా ఉన్నాను. Aaron was a priest, not king. అహరోను ఒక యాజకుడు మాత్రమే, ఆయన రాజు కాదు. But Melchizedek was king and priest. అయితే మెల్కీసెదెకు రాజు అలాగే యాజకుడుగా కూడా ఉన్నాడు. Aaron was great in Israel.
అహరోను ఇశ్రాయేలు దేశంలో చాలా గొప్పవాడు. But Melchizedek was greater than Israel. అయితే మెల్కీసెదెకు ఇశ్రాయేలు కంటే గొప్పవాడు. He received the tithe from the lesser to the greater. ఆయన తక్కువ వారి నుంచి గొప్పవారికి తను దశమ భాగాలు పొందుకున్నాడు. Being a superior, he blessed the inferior. ఆయన గొప్పవాడు కాబట్టి తక్కువ వారిని దీవించాడు. Aaron was mortal and subject to death. అహరోను మృతతుల్యుడు, ఆయన మరణించేటువంటి వాడు. But Melchizedek was immortal and eternal. అయితే మెల్కీసెదెకు అమర్త్యుడు, అంటే మరణం లేనటువంటి వాడు, శాశ్వతంగా ఉండేటువంటి వాడు. Aaron based on law, అహరోను ధర్మశాస్త్రం మీద ఆధారపడినటువంటి వాడు. and Melchizedek based on God's oath. అయితే మెల్కీసెదెకు దేవుని యొక్క ప్రమాణం మీద ఆధారపడినటువంటి వాడు. Aaron was weak, but Melchizedek was strong and perfect. అహరోను బలహీనుడు, అయితే మెల్కీసెదెకు బలవంతుడు, పరిపూర్ణుడు. Now my third point is the change of the priesthood is seen in Jesus Christ. ఇప్పుడు ఈ మూడో విషయం ఏంటంటే మన యొక్క యాజక ధర్మంలో వచ్చినటువంటి దేవుని దగ్గరకు మనం చేరే క్రమంలో వచ్చిన మార్పు యేసుక్రీస్తు ప్రభువారిలో చూస్తాం. Here the author takes his argument another step further. ఇక్కడ ఈ గ్రంథకర్త తన వాదనను ఇంకొక మెట్టు తీసుకెళ్తున్నాడు. Not only Melchizedek is greater than Aaron, but he replaced Aaron. మెల్కీసెదెకు అహరోను కంటే గొప్పవాడు మాత్రమే కాదు, అహరోను స్థానంలో మెల్కీసెదెకు వచ్చాడు. So Bible says not the order of Aaron, but the order of Levi, but it is order of Melchizedek. అందుకని బైబిల్ ఏమంటుందంటే ఇది లేవి క్రమం కాదు కానీ మెల్కీసెదెకు క్రమం అని చెప్తా ఉంది. Why would God effect such a radical change? అయితే దేవుడు ఎందుకు ఇంత సమూలమైనటువంటి మార్పును తీసుకొచ్చాడు? The answer is very clear. దానికి జవాబు చాలా స్పష్టంగా ఉంది. The law made no provision for a priesthood from the tribe of Judah. ధర్మశాస్త్రంలో గమనించినట్లయితే యూదా గోత్రానికి ఏ విధమైనటువంటి యాజక ధర్మం కూడా ఇవ్వబడలేదు. Since our high priest is from the tribe of Judah, that is Jesus. మన ప్రధాన యాజకుడు యూదా గోత్రానికి చెందినటువంటి వాడు, అనగా యేసుక్రీస్తు ప్రభువారు కనుక, and so according to his human ancestry there must be a change in law. కనుక ఆయన మానవ సంబంధమైనటువంటి ఆ పూర్వీకుల ప్రకారం కనుక గమనించినట్లయితే ధర్మశాస్త్రంలో ఖచ్చితంగా ఒక మార్పు రావాలి. To bring Jesus Christ as a priest, the entire law has to be changed. యేసుక్రీస్తు ప్రభువారిని యాజకుడిగా తీసుకురావడం కోసం ఈ యొక్క ధర్మశాస్త్రం అంతా కూడా మార్చివేయాల్సి వచ్చింది. Jesus very clearly said, I did not come to abolish the law, but I came to fulfill the law. యేసుక్రీస్తు ప్రభువారు చాలా స్పష్టంగా చెప్పారు, నేను ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికి రాలేదు కానీ దాన్ని నెరవేర్చడానికే వచ్చాను అని చెప్పారు. And entire old system of the law has been fulfilled in Jesus Christ. కనుక ఈ యొక్క పాత ధర్మశాస్త్రం అనేటువంటి పాత వ్యవస్థ అంతా కూడా యేసుక్రీస్తు ప్రభువారిలో నెరవేర్చబడింది. The believers, including you and I, are totally free from the law. విశ్వాసులమైనటువంటి నీవు నేను మనమందరం కూడా ఈ ధర్మశాస్త్రం నుండి పూర్తిగా స్వతంత్రం పొందాం. I don't have time to go into exposition of Colossians 2:13 and 14. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13-14 వచనాలు వివరించేటువంటి సమయం నాకు లేదు కానీ, and Galatians chapter 5 verse 1 to 6. అలాగే గలతీ పత్రిక 5వ అధ్యాయం మొదటి 6 వచనాలు కూడా వివరించే సమయం లేదు. But God, the Lord Jesus has changed the law and fulfilled the law and made us another way to approach God. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ధర్మశాస్త్రం అంతటిని నెరవేర్చారు. ధర్మశాస్త్రం అంతటిని కూడా నెరవేర్చి కొట్టివేసి దాన్ని మనం దేవుని వద్దకు వెళ్ళడానికి వేరొక మార్గాన్ని ఆయన ఏర్పాటు చేశాడు. Friends, there is another change. కనుక అది మరొక మార్పు. And that is the sacrificial system for our sin. అది
మన యొక్క పాపాలకు ఉన్నటువంటి బలి అర్పణల యొక్క వ్యవస్థ. We know in the Old Testament, when a person sin, he has to give a sacrifice. మనకు తెలిసినటువంటి విషయం ఏంటంటే పాత నిబంధనలు గమనించినట్లయితే ఎవరైనా ఒక వ్యక్తి పాపం చేస్తే ఆ వ్యక్తి బలి అర్పించాలి. So that animal become a substitute. ఆ విధంగా తను ఏదైతే పశువును బలిస్తాడో అది అతని స్థానంలో తనకు బదులుగా బలి చేయబడుతుంది. And Jesus is our substitute. ఆ విధంగా యేసుక్రీస్తు ప్రభువారు మన స్థానంలో ఆయన చనిపోయారు. This doctrine again tonight cannot be explained in this short time. ఈ సిద్ధాంతాన్ని ఈ రాత్రి వేళ ఈ తక్కువ సమయంలో మనం వివరించలేము. But Jesus being our substitute, he paid the penalty for our sin and for the world. యేసుక్రీస్తు ప్రభువారు మన స్థానంలో మరణించడం ద్వారా మన పాపాలకు రావాల్సినటువంటి శిక్షను దాని వెలను ఆయన చెల్లించారు. To pay a sacrifice, there should be a priest. ఒక బలి అర్పించాలి అంటే ఖచ్చితంగా అక్కడ ఒక యాజకుడు ఉండాలి. He not supposed to be only the priest, తను కేవలం యాజకుడు మాత్రమే కాదు, but he must teach the law, అతను ధర్మశాస్త్రాన్ని బోధించేవాడై ఉండాలి, feed his sheep, తన మందను పోషించేవాడై ఉండాలి, nourish them and cherish them spiritually. వాళ్ళను ఆత్మీయంగా పెంచి పోషించాలి. And Ezekiel 34 verse 15 says very emphatically that function. ఈ ధర్మాన్ని గురించి లేక ఈ విషయం గురించి యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం చాలా స్పష్టంగా తేటగా చెప్తా ఉంది. And the priest also should demand obedience from his people. అంత మాత్రమే కాదు, ఈ యొక్క యాజకుడికి తన ప్రజలు విధేయత చూపించేవారుగా ఉండాలి. But when they fail, అయితే వారు విఫలం చెందినప్పుడు he will offer a perfect sacrifice to God to restore them. వారిని మరలా పునరుద్ధరించడం కోసం తన ఒక సంపూర్ణమైనటువంటి బలిని అర్పిస్తాడు. So the function of the whole priesthood is in the Bible is very, very clear. కనుక ఈ యొక్క యాజక ధర్మం అంతా కూడా బైబిల్లో చాలా స్పష్టంగా మనకు కనబడతా ఉంది. And further, we need a sympathetic priest. అంత మాత్రమే కాదు, మన పట్ల జాలి చూపించేటువంటి, సానుభూతి చూపించేటువంటి యాజకుడు కూడా కావాలి మనకు. That priest first must be accepted by God. ఆ యాజకుడు ముందుగా దేవుని చేత ఆమోదించబడినటువంటి వాడై ఉండాలి. And accepted by sinful man. ఆ తర్వాత పాపి అయినటువంటి మనిషి కూడా తనని అంగీకరించాలి. So he can be the mediator between man and God. ఆ విధంగా అతను మనిషికి, మానవునికి, దేవునికి మధ్యవర్తిగా ఉంటాడు. And Bible clearly said that Jesus is our mediator between us and God. అది బైబిల్లో చాలా స్పష్టంగా చెప్తా ఉంది, మనకు దేవునికి మధ్య యేసుక్రీస్తు ప్రభువారు మధ్యవర్తిగా ఉన్నాడు అని. Now the Hebrew chapter 7 very clearly explained that earthly Levitical priesthood could not bring perfection. అయితే హెబ్రీ పత్రిక మనం గమనించినట్లయితే ఈ లోక సంబంధమైనటువంటి లేవి యాజక ధర్మం అనేటువంటిది మనల్ని పరిపూర్ణం చేయలేకపోయింది. Aaronic system cannot bring the perfection to people. ప్రజలకు ఈ యొక్క అహరోను యాజక ధర్మం అనేటువంటిది ప్రజలకు పరిపూర్ణతను చేకూర్చలేకపోయింది. If they could have, then there would not have been a need for another priest. ఆ విధంగా ఒకవేళ అహరోను క్రమం కనుక మనుషులకు పరిపూర్ణత ఇచ్చినట్లయితే మరొక యాజక ధర్మం యొక్క అవసరత ఉండేది కాదు. No need for another system and another priesthood in the order of Melchizedek. ఈ మెల్కీసెదెకు యాజక క్రమం చొప్పున మరొక యాజకుడు కానీ మరొక క్రమం కానీ అవసరం ఉండేది కాదు. Remember, Melchizedek is a priest of the perfect and eternal priesthood. ఒక మాట మనం గుర్తుపెట్టుకోవాలి, ఈ మెల్కీసెదెకు అనేటువంటి ఆయన పరిపూర్ణుడు, నిత్యుడైనటువంటి ఒక యాజక ధర్మానికి చెందినటువంటి వాడు. God gave the promise and oath that he would send a perfect eternal priest, that is Jesus Christ. యేసుక్రీస్తు అనేటువంటి పరిపూర్ణమైనటువంటి నిత్యుడైనటువంటి యాజకుడిని పంపిస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. And that is why Jesus came to this world. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు.
And then there is another change in the very qualification of the priesthood. ఆ తర్వాత యాజకునికి ఉండాల్సినటువంటి అర్హతలలో కూడా ఒక మార్పు వచ్చింది. And the earthly rules and laws demanded the priest should have a qualification. ఈ లోక సంబంధంగా మనం చూసినట్లయితే ఒక యాజకుడికి కొన్ని అర్హతలు ఉండాలి అని చెప్పబడింది. The legal requirement of the law demanded that. ఎందుకంటే ధర్మశాస్త్ర ప్రకారంగా లేక చట్ట ప్రకారంగా ఆ విధమైనటువంటి అర్హతలు ఒక యాజకుడికి ఉండి తీరాలి. But Christ was appointed to be the great high priest because of his endless life. అయితే క్రీస్తు ప్రభువారు తనకున్నటువంటి అనంతమైనటువంటి అంతము లేనటువంటి జీవాన్ని బట్టి ఆయన యొక్క ఉన్నతమైనటువంటి ప్రధాన యాజకుడిగా నియమించబడ్డాడు. Because of death and resurrection, Jesus owned that authority and the power to be the priest. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరణము పునరుద్ధానము బట్టి ఆయన ఆ అధికారాన్ని చేజిక్కించుకొని తాను ప్రధాన యాజకుడిగా ఉండగలిగాడు. So we see the qualification also changed. ఆ విధంగా ఒక యాజకుడి యొక్క అర్హతలు కూడా మారిపోయాయని మనం చూస్తా ఉన్నాం. And now man can draw to God. ఇప్పుడు మానవుడు దేవుని దగ్గరకు వెళ్ళగలడు. We know that the law has been cancelled. ఇప్పుడు ధర్మశాస్త్రం రద్దు చేయబడిందని మనకు తెలుసు. Why? ఎందుకని? We saw that law could not help man to draw near to God. ఎందుకంటే మనిషి దేవుని దగ్గరకు వెళ్ళేందుకు ధర్మశాస్త్రం సహాయపడలేకపోయింది. The law was weak. ధర్మశాస్త్రము బలహీనమైంది. And man was weak. మానవుడు కూడా బలహీనుడే. So man cannot keep the law. కాబట్టి మానవుడు ధర్మశాస్త్రాన్ని పాటించలేడు. And simple enough that law could not make man perfect. ఆ విధంగా చూస్తే ధర్మశాస్త్రం కూడా మనిషిని పరిపూర్ణంగా చేయలేకపోయింది. Only law showed that man is sinful, man is wrong, man is sinner. మానవుడు పాపి, మానవుడు తప్పు చేశాడు, మానవునిలో దోషం ఉంది అని మాత్రమే ధర్మశాస్త్రం చూపించగలిగింది. That is why the law was cancelled and removed. అందుకనే ధర్మశాస్త్రం రద్దు చేయబడి తొలగించబడింది. The law was not bad as Paul argued. పౌలు వాదించినట్టుగా ధర్మశాస్త్రం అంత చెడ్డదేం కాదు. But simply we could not keep the law, neither the Jews could keep the law. కానీ ధర్మశాస్త్రాన్ని మనం పాటించలేకపోయాము, అలాగే యూదులు కూడా పాటించలేకపోయారు. What a relief, what a hope. ఎంత గొప్ప నిరీక్షణ, ఎంత గొప్ప ఉపశమనం మనకు లభించిందో చూడండి. Because Jesus is our perfect priest, an eternal priest, right at the right hand side of the Father, praying and pleading for us. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు మనకు పరిపూర్ణమైనటువంటి యాజకుడిగా, సరైనటువంటి యాజకుడిగా తండ్రి కుడిపార్శ్వాన కూర్చుని మన పక్షంగా విజ్ఞాపన చేస్తా ఉన్నాడు. And then there is a change, another change, because of the guarantee and the covenant of the priesthood. ఆ తర్వాత ఈ యాజకత్వంలో, యాజక ధర్మంలో ఉన్నటువంటి నిబంధనను బట్టి లేక దానికి ఉన్నటువంటి హామీని బట్టి అందులో కూడా ఒక మార్పు వచ్చింది. Because God said, and that is enough for us. ఎందుకంటే దేవుడు చెప్పాడు, మనకు అది చాలు. It is very significant. అది చాలా ప్రాముఖ్యమైన విషయం. Because Jesus Christ is now the surety of a better covenant and a better promise. ఎందుకంటే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఒక శ్రేష్టమైనటువంటి నిబంధన, ఒక శ్రేష్టమైనటువంటి వాగ్దానానికి ఆయన మనకు హామీగా ఉన్నాడు. He obeyed the Father even an iota. ఆయన తండ్రి చెప్పినటువంటి మాటలో ఒక్క పొల్లు కూడా జవదాటకుండా విధేయత చూపాడు. And because God loves Jesus Christ, దేవుడు యేసుక్రీస్తు ప్రభువారిని ప్రేమించాడు కాబట్టి, and he's satisfied with Jesus Christ and his offering, యేసుక్రీస్తు ప్రభువారిని బట్టి ఆయన అర్పించినటువంటి అర్పణను బట్టి ఆయన సంతృప్తి చెందాడు కాబట్టి, so God loves us through Jesus Christ. కనుక దేవుడు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మనల్ని కూడా ప్రేమిస్తా ఉన్నాడు. And we can approach God through the love and the perfect sacrifice of Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రేమను బట్టి, యేసుక్రీస్తు ప్రభువారి అర్పించినటువంటి పరిపూర్ణమైన బలిని బట్టి ఇప్పుడు మనం దేవుని దగ్గరికి వెళ్ళగలం. That gives me full confidence that if I die,
I will be with the Lord. ఒకవేళ నేను చనిపోతే నేను ప్రభుతో ఉంటాను అనేటువంటి పరిపూర్ణమైనటువంటి నమ్మకాన్ని నాకు అది అనుగ్రహిస్తా ఉంది. When a person accepts the death of Jesus Christ and his sacrifice, God accepts him also. ఒక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువారు జరిగించినటువంటి ఆ బలియాగాన్ని అంగీకరించినప్పుడు ఆ వ్యక్తిని కూడా దేవుడు అంగీకరిస్తాడు. Because God accepted sacrifice of Christ. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క బలి అర్పణను దేవుడు అంగీకరించాడు. Melchizedek suddenly arrived on the scene. మెల్కీసెదెకు అకస్మాత్తుగా రంగంలోకి వచ్చాడు. And suddenly also he disappeared. అలాగే అకస్మాత్తుగా తను అదృశ్యం అయిపోయాడు కూడా. But when he met Abraham, he gave him bread and wine. అయితే అతను అబ్రహామును కలిసినప్పుడు అతనికి రొట్టెను ద్రాక్షారసాన్ని అందించాడు. Jesus gave us bread and wine as a Lord's Supper, as a mark of his death and resurrection. యేసుక్రీస్తు ప్రభువారు తన మరణానికి పునరుద్ధానానికి సాదృశ్యంగా మనకు ఆయన యొక్క శరీరాన్ని ప్రభు భోజనంగా ప్రభురాత్రి భోజనంగా ఇచ్చాడు. And that is why as Melchizedek brought the blessing for Abraham, Lord Jesus bring blessing for us. ఆ విధంగా మెల్కీసెదెకు అబ్రహాముకు దీవెనలు తెచ్చినట్టుగా యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని దీవిస్తా ఉన్నారు. Another greater mystery found in Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారిలో మరొక గొప్ప మర్మము కనిపిస్తా ఉంది. He was such a perfect priest. ఆయన ఎంతో పరిపూర్ణుడైనటువంటి యాజకుడు. And the priesthood was always changing in the Old Testament. పాత నిబంధనలో గమనించినట్లయితే ఈ యాజకులు ఎల్లప్పుడూ మారుతూ ఉండేవారు. Because they were dying. ఎందుకంటే వాళ్ళు చనిపోయేవారు. But Jesus died and rose again. అయితే యేసు ప్రభువారు చనిపోయి తిరిగి లేచారు. So Old Testament priests, they did not know how to keep men from dying. ఆ విధంగా ఎందుకంటే పాత నిబంధన యాజకులకు మనుషులు చనిపోకుండా ఉంచడం ఎలాగో వారికి తెలియదు. They did not know even how to keep themselves alive. అంత మాత్రమే కాదు, వాళ్ళంతట వాళ్ళు ఎలా బ్రతికుండాలో కూడా వాళ్ళకి తెలియదు. Very interesting. They did not know how to change the dying process. అయితే ఈ మరణం అనేటువంటి క్రమాన్ని ఎలా మార్చాలో వాళ్ళకి తెలియదు. They could not deliver men into eternal state before God, so they must go. దేవుని ఎదుట వారిని మనుషులను నిత్యత్వపు స్థితిలోకి తీసుకెళ్లేటువంటి విషయము యాజకులకు తెలియదు. This is very, very interesting. ఇది చాలా ఆసక్తికరమైనటువంటి విషయం. But Jesus is not like that. అయితే యేసు ప్రభువారు అలాంటి వారు కాదు. Very clearly, Hebrews 7 says he is clearly present as before God, perfect and sinless. ఈ హెబ్రీ 7వ అధ్యాయం మనకు చాలా స్పష్టంగా చెప్తుంది ఏంటంటే మనల్ని పరిపూర్ణంగా పాపరహితంగా నిర్దోషంగా ఆయన ఎదుట మనల్ని నిలబెడతాడని చెప్తా ఉంది. And that brings us hope. అది మనకు ఆశను కలిగిస్తుంది, నిరీక్షణను పుట్టిస్తుంది. And why Jesus needed another, why God needed another priest? దేవునికి మరొక యాజకుడు యొక్క అవసరం ఏమొచ్చింది? And that is in the order of Melchizedek. అది మెల్కీసెదెకు యాజక క్రమంలో కనిపిస్తా ఉంది. I will not go into this because of the lack of time now. ఇప్పుడు మనకు సమయం లేదు కాబట్టి ఈ విషయం జోలికి నేను వెళ్ళను. And because I'll show you why there was a change. అయితే ఎందుకు ఒక మార్పు వచ్చింది అనేది మాత్రం మీకు చూపిస్తాను. So to show that we no longer able to approach God through earthly priesthood. So we need an eternal priesthood. మనము ఈ లోక సంబంధమైనటువంటి యాజకుల ద్వారా మనం దేవుని దగ్గరకు చేరలేకపోతున్నాం కాబట్టి ఒక మార్పు అవసరం వచ్చింది. There was a greater priesthood than the earthly priesthood. లోక సంబంధమైనటువంటి యాజకుల కంటే కూడా ఒక గొప్ప యాజకుడు ఉన్నాడు అని చూపించడం. See, to show that earthly religion and earthly priest
are inadequate in representing man before God. దేవుని ఎదుట మనిషికి ప్రాతినిధ్యం వహించే విషయంలో లోక సంబంధమైనటువంటి యాజకులు, లోక సంబంధమైనటువంటి మతము చాలా తక్కువగా ఉంది. అది సరిపోయేది కాదు అని చూపించడం. D, to show that God has provided us a perfect eternal priest to represent man before him. మనిషిని లేక మానవుడిని దేవుని ఎదుట నిలబెట్టడం కోసము దేవుడు మనకు ఒక పరిపూర్ణమైనటువంటి నిత్యుడైనటువంటి యాజకుడిని అనుగ్రహించాడని చూపించడం. E is very important to show the imperfect priesthood of man has been changed. ఇంకొక విషయం ఏంటంటే ఈ పాయింట్ ఏంటంటే అపరిపూర్ణమైనటువంటి యాజక ధర్మాన్ని మార్చడము జరిగింది అనేటువంటి విషయం. Now a perfect and eternal priesthood has come. దాని స్థానంలో ఇప్పుడు ఒక పరిపూర్ణమైనటువంటి శాశ్వతమైనటువంటి యాజక ధర్మం వచ్చింది. Melchizedek represents the perfect eternal priest in the Old Testament. పాత నిబంధనలో మెల్కీసెదెకు ఒక పరిపూర్ణమైనటువంటి నిత్యమైనటువంటి యాజక ధర్మానికి సాదృశ్యంగా ఉన్నాడు. But now the Lord is in that pattern, is the real, perfect, able, capable priest. ఇప్పుడు మన ప్రభువు యేసుక్రీస్తు వారు ఆ క్రమంలో ఒక సమర్థుడైనటువంటి గొప్ప శ్రేష్ఠుడైనటువంటి యాజకుడిగా ఉన్నాడు. I will stop here and not go through these charts. I can show them for next week. నేను ఇక్కడ ఆపేస్తాను. ముందున్నటువంటివి నేను వచ్చే వారం మీకు చూపిస్తాను. Only I would say the application. ఇప్పుడు కేవలం నేను మీకు అన్వయం గురించి మాత్రమే చెప్తాను. Because of the Lord Jesus and his great ministry, let us offer appropriate praise to his name. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పరిపూర్ణమైనటువంటి యాజక ధర్మాన్ని బట్టి, ఆయన పరిచర్యను బట్టి ఆయనకు తగినటువంటి మనము స్తుతి చెల్లించాలి. Cast all our burden upon him. He is ready to sustain us every day. మన భారాలన్నిటినీ ఆయన మీద మోపుదాము. మనల్ని భరించడానికి ఆయన ఎల్లప్పుడూ ప్రతిరోజు సిద్ధంగా ఉన్నాడు. Let us find hope in the fact that Christ is able to save us fully as he paid for our sin fully. మన పాపాలకు ఆయన సంపూర్ణంగా వెల చెల్లించాడు కాబట్టి ఆయన మనల్ని పరిపూర్ణంగా రక్షించగలడు అనేటువంటి నిరీక్షణ కలిగి ఉందాం. Let us make no excuse for our own failures. మన వైఫల్యాల విషయంలో ఎలాంటి సాకులు మనం చెప్పకుండా ఉందాం. But claim strength and forgiveness from Christ to move forward in obedience. అయితే విధేయతతో ముందుకు కొనసాగిపోవడానికి యేసుక్రీస్తు ప్రభువారిలో విధేయత చూపుదాం. May the Lord bless all of us. దేవుడు మనందరినీ దీవించును గాక. Let's pray. ప్రార్థన చేసుకుందాం. Lord, we praise you and thank you that Lord Jesus, who is our priest in a new order, according to the new plan, according to the new project, according to the new strategy of God, we have a tremendous hope. Lord, even the Old Testament people went back to worse, and they were so restless, and they never understood the law, and they never understood Jesus Christ, who came to fulfill the law. Lord, I thank you. We all are so grateful that you died for us. You paid every single debt for us. You fought with the devil, you fought with death, and you rose again. And today you are sitting at the right hand side of the Father with all authorities given to you, and you open the way, a new approach for us. Lord, these are remarkable truth. Even the night, if we can thought on this and meditate upon all these things, the night would not even suffice for us. But let these thoughts of new priesthood of Christ may sink into our spiritual system, that we will never be the same again. Oh Lord, have mercy. Have mercy on us. Lord, have mercy on your people. Reveal yourself and help us to grasp
the truth about our Lord. We praise you and thank you for your love. Thank you for your word. Thank you for your grace. And we pray all this in Jesus' name. Amen. Let's take the benediction. May the great love of the Father and the mercy of our Lord Jesus Christ and the sweet communion of the Holy Spirit may rest upon us, and Lord, sustain our soul with your word, now and forevermore. Amen. Amen.